భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ మరో కీలక ముందడుగు వేసింది భారతీయ రైల్వే. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, ప్రత్యేకించి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మార్గంలో ప్రయాణం ఇకపై మరింత సుఖవంతంగా, సురక్షితంగా మారనుంది. ఈ మార్గంలో అత్యంత కీలకమైన సప్తగిరి ఎక్స్ప్రెస్కు సాంప్రదాయ ఐసీఎఫ్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బోగీల స్థానంలో ఆధునిక పరిజ్ఞానంతో తయారైన ఎల్హెచ్బి అంటే లింక్ హాఫ్మన్ బుష్ కోచ్లను రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుండటంతో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందేందుకు సిద్ధమవుతున్నారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ చరిత్రలో ఎల్హెచ్బి కోచ్లను వినియోగించటం ఇదే తొలిసారి కావడం విశేషం. రైల్వే అధికారులు విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం 16053 లేదా 16054 మరియు 16057 లేదా 16058 నంబర్లు గల సప్తగిరి ఎక్స్ప్రెస్ రైళ్లు పూర్తిగా ఎల్హెచ్బి కోచ్లతో పరుగులు తీయనున్నాయి. ఈ మార్పు కేవలం బోగీల మార్పిడికే పరిమితం కాలేదు. రైలు మొత్తం కూర్పులో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులే విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కూర్పును రూపొందించారు. నూతనంగా రూపుదిద్దుకున్న సప్తగిరి ఎక్స్ప్రెస్లో మొత్తం 17 కోచ్లు ఉంటాయి. వీటిలో 1 ఏసీ చైర్ కార్లు, 12 సెకండ్ క్లాస్ చైర్ కార్లు, 2 సాధారణ చైర్ కార్లు, వీటిని జనరల్ బోగీలుగా పిలుస్తారు, 1 వెపత్రీ బోగీ, 1 లగేజీ మరియు గార్డు రూములు ఉంటాయి. ఎయిర్ కండిషన్ సౌకర్యంతో సౌకర్యవంతమైన సీట్లతో సుఖవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం ఈ కోచ్ను కేటాయించారు. సాధారణ రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఇవి పనిచేస్తాయి. మెరుగైన కుషనింగ్ మరియు ఎక్కువ లెగ్ రూమ్తో ఈ సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే సాధారణ ప్రయాణికుల కోసం ఈ బోగీలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రత్యేకమైన ర్యాంపులు, విశాలమైన డోర్లు, వీల్చైర్ పార్కింగ్ స్థలం మరియు సులభంగా అందుబాటులో ఉండే టాయిలెట్ సౌకర్యాలతో ఈ కోచ్ను తీర్చిదిద్దారు. ఇది భారతీయ రైల్వేల సామాజిక బాధ్యతకు నిదర్శనం. ప్రయాణికుల లగేజీని భద్రపరచడంతో పాటు గార్డు విధులను నిర్వర్తించేందుకు ఈ కోచ్ ఉపయోగపడుతుంది. ఎల్హెచ్బి కోచ్లు అనే పదం వినగానే పాత నీలిరంగు రైలు పెట్టెల స్థానంలో కొత్త ఎరుపు రంగు పెట్టెలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ మార్పు కేవలం రంగుకు సంబంధించింది కాదు. దీని వెనక అద్భుతమైన జర్మన్ ఇంజనీరింగ్, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఉన్నత ప్రమాణాలు ఉన్నాయి. లింకే హాఫ్మన్ బుష్ అనే జర్మన్ సంస్థ రూపొందించిన ఈ కోచ్లను ఆ టెక్నాలజీని అందుపుంచుకుని మన దేశంలోని చెన్నై, పంజాబ్లోని కపుర్తలా, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలలో తయారు చేస్తున్నారు. పాత ఐసీఎఫ్ కోచ్లతో పోలిస్తే ఇవి అనేక విధాలుగా మెరుగైనవి. ప్రమాదాలు జరిగినప్పుడు పాత ఐసీఎఫ్ కోచ్లు ఒకదానిపై ఒకటి ఎక్కి అంటే టెలిస్కోపింగ్ అయి ప్రాణనష్టాన్ని పెంచేవి. కానీ ఎల్హెచ్బి కోచ్లను యాంటీ టెలిస్కోపింగ్ డిజైన్తో నిర్మించారు. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఇవి ఒకదానిపై ఒకటి ఎక్కకుండా పక్కకు ఉరుగుతాయి. దీనివల్ల ప్రయాణికులు ఉండే భాగం సురక్షితంగా ఉండి ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా వీటిలో అడ్వాన్స్డ్ న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ఇది అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా తక్కువ దూరంలోనే రైలును ఆపగలదు. ఇది ఆకస్మిక ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐసీఎఫ్ కోచ్లతో పోలిస్తే ఎల్హెచ్బి కోచ్లలో ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది. మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థ వల్ల కుదుపులు చాలా తక్కువగా ఉంటాయి. రైలు కీళ్ల వద్ద వచ్చే శబ్దాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. లోపల విశాలమైన కిటికీలు, ఎక్కువ లెగ్ రూమ్, సౌకర్యవంతమైన సీట్లు ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. అంతేకాకుండా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిలో బయో టాయిలెట్లను అమర్చడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు స్టేషన్లలో పరిశుభ్రత కూడా మెరుగుపడుతుంది. ఎల్హెచ్బి కోచ్లను గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేశారు. ప్రస్తుతం మన ట్రాకుల సామర్థ్యం మేరకు వేగాన్ని నియంత్రిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ట్రాకులను ఆధునికీకరించినప్పుడు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇక నిర్మాణం విషయానికి వస్తే ఐసీఎఫ్ కోచ్లు మైల్డ్ స్టీల్తో తయారైతే ఎల్హెచ్బి కోచ్లను తేలికైన తుప్పు పట్టని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. దీనివల్ల వీటి బరువు తక్కువగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. సప్తగిరి ఎక్స్ప్రెస్కు ఎల్హెచ్బి కోచ్లను అమర్చడం అనేది దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే చేపట్టిన ఆధునికీకరణ ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం. ప్రయాణికుల భద్రతను పెంచే లక్ష్యంతో పాత ఐసీఎఫ్ కోచ్లను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో ఎల్హెచ్బి కోచ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ 2000వ దశకం ప్రారంభంలో మొదలై క్రమంగా వేగం పుంజుకుంది. మొదటిగా రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లకు వీటిని అమర్చారు. ఆ తర్వాత కోరమాండల్ ఎక్స్ప్రెస్, చెన్నై మెయిల్ వంటి ప్రతిష్టాత్మక రైళ్లకు విస్తరించారు. ఇటీవలే సికింద్రాబాద్ టు తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్ప్రెస్ కూడా ఈ ఆధునిక బోగీలను సమకూర్చారు. ఇప్పుడు ఆ జాబితాలో సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా చేరడం హర్షణీయం.
తిరుపతి మరియు చెన్నై మధ్య ప్రయాణించే లక్షలాది మందికి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఒక జీవన రేఖ లాంటిది. ఈ రైలుకు LHB కోచ్లను ప్రవేశపెట్టాలన్న రైల్వే శాఖ నిర్ణయం ప్రయాణికులకు ఒక శుభవార్త. ఇది కేవలం ఒక రైలు రూపురేఖలు మార్చడం మాత్రమే కాదు, ప్రయాణంలో భద్రతా సౌకర్యం పట్ల రైల్వే శాఖకున్న నిబద్ధతకు నిదర్శనం. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రయాణికులు ఈ సరికొత్త సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణానుభూతిని పొందనున్నారు. దేశం నలుమూలల నుంచి చెన్నై చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి ప్రయాణించే భక్తులకు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఒక వరం లాంటిది. సుదూర ప్రయాణాలు చేసి అలసిపోయి శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ కొత్త కోచులు ఎంతో ఉపశమనాన్నిస్తాయి. తక్కువ కుదుపులు, తగ్గిన శబ్దాల కారణంగా ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. దర్శనం తర్వాత తిరిగి వెళ్లే భక్తులు కూడా అలసట లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. చెన్నై, తిరుపతి నగరాల మధ్య రోజూ ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. వీరికి ప్రయాణ సమయం, సౌకర్యం చాలా ముఖ్యం. పాత ICF కోచులలోని కుదుపులు, శబ్దాల వల్ల కలిగే శారీరక అలసట ఈ కొత్త కోచులలో గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల వారు తమ కార్యాలయాలకు, ఇళ్లకు చురుగ్గా, ఉత్సాహంగా చేరుకుంటారు. మెరుగైన భద్రతా ప్రమాణాలు వారి రోజువారీ ప్రయాణానికి ఒక భరోసానిస్తాయి. కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే కాకుండా పర్యాటకంగా కూడా తిరుపతి, దాని పరిసర ప్రాంతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణం వారి మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. విశాలమైన కిటికీల ద్వారా బయటి ప్రకృతిని ఆస్వాదిస్తూ సౌకర్యవంతమైన సీట్లలో కూర్చుని ప్రయాణించడం వారికొక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ మార్పు కేవలం ప్రయాణికులకే కాదు, రైల్వే శాఖకు కూడా అనేక విధాలుగా ప్రయోజనకరం. LHB కోచులను స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయడం వల్ల ఇవి త్వరగా తుప్పు పట్టవు. ICF కోచులతో పోలిస్తే వీటికి తక్కువ తరచుగా మరమ్మతులు అవసరమవుతాయి. వీటి పీరియాడికల్ ఓవర్హాలింగ్ సమయం కూడా ఎక్కువ. అంటే ఒకసారి సర్వీసింగ్ చేశాక ఎక్కువ కాలం పాటు సేవలు అందించగలవు. దీనివల్ల నిర్వహణ ఖర్చు తగ్గి కోచులు ఎక్కువ సమయం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. LHB కోచులు బరువు తక్కువగా ఉండటం వల్ల లోకోమోటివ్ పై భారం తగ్గి ఇంధన సామర్థ్యం కొద్దిగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా అధిక వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఉండటంతో భవిష్యత్తులో ట్రాక్లను ఆధునీకరించినప్పుడు రైళ్ల వేగాన్ని పెంచి తద్వారా టర్న్ అరౌండ్ సమయాన్ని తగ్గించవచ్చు. ఇది మరిన్ని సర్వీసులు నడిపేందుకు దోహదపడుతుంది. నెట్వర్క్ అంతటా LHB కోచులను ప్రవేశపెట్టడం ద్వారా రైల్వే శాఖ విడిభాగాల నిర్వహణను, సిబ్బంది శిక్షణను సులభతరం చేయగలదు. సప్తగిరి ఎక్స్ప్రెస్కు LHB కోచ్ల రాక ఈ మార్గంలో అభివృద్ధికి ఒక ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మనం ఈ క్రింది పరిణామాలను ఆశించవచ్చు. ప్రస్తుతం చెన్నై రేణిగుంట మార్గంలో గరిష్ట వేగ పరిమితి గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల మధ్య ఉంది. LHB కోచుల పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలంటే ట్రాకులను, సిగ్నలింగ్ వ్యవస్థను మరింత ఆధునీకరించాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే చెన్నై, తిరుపతి మధ్య ప్రయాణ సమయం 30 నుంచి 45 నిమిషాల వరకు తగ్గే అవకాశం ఉంది. తిరుపతి, చెన్నై అత్యంత రద్దీగా మరియు లాభదాయకమైన మార్గాలలో ఒకటి. ఇప్పటికే తిరుపతికి సికింద్రాబాద్, విజయవాడల నుంచి వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో చెన్నై నుంచి కూడా వందే భారత్ లేదా వందే మెట్రో లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సప్తగిరికి LHB కోచ్ల అప్గ్రేడ్ ఆ దిశగా వేసిన మొదటి అడుగుగా భావించవచ్చు. ఈ కొత్త LHB కోచులతో ప్రయాణానికి ఛార్జీలలో పెద్దగా మార్పులుండకపోవచ్చు. ముఖ్యంగా చైర్ కార్, జనరల్ క్లాసుల్లో ఛార్జీలు యథాతథంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ టికెట్లను ఎప్పటిలాగే IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అనుభూతి చెందాలనుకునేవారు ఈ నెల 20వ తేదీ తర్వాత సప్తగిరి ఎక్స్ప్రెస్లో తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.